వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. యుద్ధాల మంటలు చల్లారక ముందే రాజకీయ ప్రకటనలు మార్కెట్లను కుదిపేస్తున్న వేళ స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్న సమయంలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్న పేరు ఒక్కటే, అదే బంగారం. సాధారణంగా భయం పెరిగినప్పుడు బంగారం మెరుస్తుంటుంది అంటారు. అనిశ్చితి, అనుమానం, అస్థిరత అన్నీ కలిపి పసిడికి రెక్కలొచ్చేలా చేస్తున్నాయి. ఔన్సుకు $5,000 దాటిన బంగారం ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏదో అసాధారణం జరుగుతోందని సంకేతాలు ఇస్తున్నాయి. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు వాణిజ్య పోరాటాలు, ఇంకోవైపు ప్రభుత్వ అప్పుల పర్వతాలు. డాలర్పై నమ్మకం తగ్గుతుండడం, బాండ్ మార్కెట్లు కుదేలవ్వడం, కరెన్సీల విలువ కోల్పోవడం, వీటన్నింటి మధ్య పెట్టుబడిదారులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: మన డబ్బు సురక్షితమా? ఈ ప్రశ్నకు ప్రపంచం ఇస్తున్న సమాధానం మళ్లీ ఒకటే అవుతోంది, అదే బంగారం. సాధారణ పెట్టుబడిదారులే కాదు, ప్రపంచంలోని కేంద్రీయ బ్యాంకులే భారీగా బంగారం కొనుగోళ్లు చేస్తున్నాయి. డాలర్ ఆధిపత్యం నుంచి బయటపడాలన్న ఆలోచనలు తెరపైకొస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలపై చర్చలు మొదలయ్యాయి. రాజకీయ నేతల నిర్ణయాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం కేవలం లోహంగా కాదు, భద్రతకు చిహ్నంగా మారింది. ఓవరాల్ గా బంగారం, వెండి ధరలకు ఇప్పట్లో బ్రేక్ పడేటట్లు కనిపించడం లేదు. ఇవాల్టి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ నెల రోజుల నుంచి మాత్రం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉన్న ధరలు రేపు ఉండడం లేదు. ఒక రోజు తులం బంగారంపై 3,000 పెరిగితే మరో రోజు 6,000 పెరుగుతుంది. వరుసగా 4-5 రోజులు ధరలు పెరిగి మధ్యలో ఒక్కసారి మాత్రం అరకొరగా తగ్గి మురిపిస్తుంది. ఇలా గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరుగు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇంతకీ ఈ పరుగుకు బ్రేక్ ఎక్కడ? ఇది తాత్కాలిక జోరా లేక దీర్ఘకాలిక మార్పుకు సంకేతమా? గత కొన్ని నెలలుగా పసిడి పరుగులు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో మేలిమి బంగారం ధర తొలిసారిగా ఔన్స్కు $5,000 దాటడం ప్రపంచ ఆర్థిక రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 2 సంవత్సరాల వ్యవధిలోనే బంగారం ధర రెట్టింపుకి మించడం సాధారణ విషయం కాదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి ఆ పెరుగుదల వేగం, స్థాయి రెండూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. దానికి తోడు అమెరికా రాజకీయాల్లో మార్పులు, వాణిజ్య విధానాలపై వస్తున్న ప్రకటనలు పెట్టుబడిదారుల్లో భయాన్ని మరింత పెంచాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై సుంకాల విధింపుపై తీసుకుంటున్న నిర్ణయాలు, కొన్ని దేశాలపై ప్రదర్శిస్తున్న దూకుడు ప్రపంచ వాణిజ్యంపై ఆందోళనను పెంచాయి. ఈ పరిస్థితుల్లో స్టాక్స్, బాండ్ల కంటే భద్రమైన పెట్టుబడిగా భావించే బంగారంపైకి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. కేవలం యుద్ధాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల అప్పులు కూడా ఇన్వెస్టర్లను కలవరపెడుతున్న అంశంగా మారాయి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వ రుణాలు గణనీయ స్థాయికి చేరాయి. సార్వభౌమ బాండ్లపై నమ్మకం తగ్గడంతో పెట్టుబడిదారులు కరెన్సీ మార్కెట్ల నుంచి కూడా బయటకు వచ్చి బంగారం, వెండి వంటి లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. గత వారం జపాన్ బాండ్ మార్కెట్లో చోటు చేసుకున్న భారీ అమ్మకాలు దీనికి స్పష్టమైన ఉదాహరణగా చెప్తున్నారు నిపుణులు. డాలర్ విలువ కూడా ఇటీవలి కాలంలో కొన్ని కరెన్సీలతో పోలిస్తే బలహీనపడింది. గత మే తర్వాత ఇంత బలహీనత కనిపించడం ఇదే మొదటిసారి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్ బలహీనపడినప్పుడు ఇతర దేశాల ఇన్వెస్టర్లకు బంగారం చౌకగా లభిస్తుంది. దీనివల్ల డిమాండ్ మరింత పెరిగి ధరలు ఇంకా పైకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది బంగారంపై పెట్టుబడి పెట్టిన వారు లాభాల బాట పట్టారనే చెప్పొచ్చు.
బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి సుమారు 65% ప్రతిఫలం వచ్చింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే మరో 15% వరకు లాభపడినట్లు అంచనా. దీర్ఘకాలికంగా చూస్తే 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి దాదాపు 1600% ప్రతిఫలం వచ్చిందని అంచనాలు చెప్తున్నాయి. ఇది ఏ ఇతర పెట్టుబడి సాధనంతో పోల్చినా అసాధారణమనే విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలోని కేంద్రీయ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో అనేక దేశాలు తమ విదేశీ మారకపు ద్రవ్య నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. గత ఏడాది తొలి 9 నెలల్లోనే కేంద్రీయ బ్యాంకులు 600 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. విదేశీ మారకపు నిల్వల్లో పసిడి విలువ వేగంగా పెరుగుతూ ఉండడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఇక బంగారం ఎందుకు సురక్షిత పెట్టుబడిగా మారింది అన్న ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్గా చెప్తున్నారు నిపుణులు. ఒక కంపెనీ షేర్ లేదా ప్రభుత్వ బాండ్ విలువ ఆ సంస్థ లేదా ప్రభుత్వ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కానీ బంగారం విలువ ఏ ఒక్క దేశం లేదా సంస్థపై ఆధారపడదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు క్షీణించినప్పుడు కూడా బంగారం తన విలువను నిలబెట్టుకుంటుంది. అందుకే సంక్షోభ సమయాల్లో పెట్టుబడులు ఈ లోహం వైపు పరుగులు తీస్తాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు కూడా బంగారానికి కలిసొస్తున్న అంశం. ట్రంప్ వడ్డీ రేట్లు తగ్గించే విధానానికి అనుకూలంగా ఉన్న వ్యక్తినే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా నియమించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్లపై వచ్చే లాభాలు తగ్గుతాయి. అప్పుడు పెట్టుబడిదారులు సహజంగానే బంగారం వైపు మళ్లుతారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన బంగారం పరిమితంగానే ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. భూమిలో ఇంకా ఉన్న బంగారం నిల్వలు కూడా పరిమితమేనని యుఎస్ జియోలాజికల్ సర్వే చెప్తోంది. దీంతో డిమాండ్ పెరుగుతుండగా సరఫరా అంతగా పెరగని పరిస్థితి బంగారం ధరలకు మరింత బలమిస్తోంది. భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన విలువ ఉంది. బంగారాన్ని ఒక లోహంగా కాకుండా భావోద్వేగంగా భావిస్తారు భారతీయులు. ప్రతి శుభకార్యానికి బంగారం కొనడం మన సాంప్రదాయంలో భాగం. దేశంలోని గృహస్థుల వద్ద ఉన్నటువంటి బంగారం విలువ దేశ జీడీపీలో పెద్ద శాతానికి సమానమని అంచనాలు చెబుతున్నాయి. మన దేశంలోని గృహస్థుల వద్ద దాదాపు 3.8 లక్షల కోట్ల డాలర్ల బంగారం అంటే సుమారు 350 లక్షల కోట్ల రూపాయల పసిడి ఉన్నట్లు అంచనా. దేశ జీడీపీలో 89% ఇది సమానం. ఇక చైనాలో కూడా ప్రజలు, కేంద్రీయ బ్యాంకు రెండు బంగారం కొనుగోళ్లలో ముందంజలో ఉన్నాయి. ఈ రెండు పెద్ద మార్కెట్ల నుంచి వస్తున్న డిమాండ్ కూడా అంతర్జాతీయ ధరలను పైకి లాగుతోంది. మరోవైపు బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకొచ్చాయి. బంగారం ధరల ర్యాలీ ఇంకా ముగియలేదని, రాబోయే సంవత్సరాల్లో ఔన్స్కు $27,000 వరకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డాలర్ విలువ క్రమంగా తగ్గుతుందని, అప్పులు పెరుగుతున్న పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి హార్డ్ ఆస్తులే రక్షణగా నిలుస్తాయని ఆయన పదే పదే చెప్తున్నారు. ఇక మరికొందరు ఆర్థిక నిపుణులు కూడా బంగారం ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాలే వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్కు $6,000 స్థాయిని బంగారం తాకే అవకాశం ఉంది. మరికొందరు విశ్లేషకులు మరింత ముందుకెళ్లి దీర్ఘకాలంలో ధరలు ఇంకా ఎక్కువ స్థాయికి చేరవచ్చని అంటున్నారు. అయితే ఇన్వెస్టర్లు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరలు పెరుగుతున్నాయనే ఉత్సాహంతో ఆర్థిక స్తోమతను మించి పెట్టుబడులు పెట్టకూడదని సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే భారత్లో పన్నులు, సుంకాలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ధరలు మరింత ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.
మొత్తానికి చూస్తే ప్రపంచ రాజకీయాలు, యుద్ధ భయాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత, కేంద్రీయ బ్యాంకుల కొనుగోళ్లు ఇవన్నీ కలిసి బంగారానికి రెక్కలు తొడిగాయి. ఈ అనిశ్చితి కొనసాగినంత కాలం పసిడి జోరు తగ్గే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అయితే లాభాల ఆశతో కాకుండా దీర్ఘకాలిక భద్రతా కోణంలో బంగారాన్ని చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.